జగదీప్ ధన్ఖడ్ రాజీనామాకు సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు పెద్దపాటి పుల్లారావు గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి పుల్లారావు గారు. నమస్కారం చెప్పండి. పుల్లారావు గారు, జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగింపు నోటీసులను ధన్ఖడ్ ఆమోదించడం వల్లనే ఈ కేంద్రంతో ఘర్షణ ఏర్పడి ఉండొచ్చు ధన్ఖడ్కి, అందుకోసమనే ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు అనేటువంటిది సర్వత్రా వినిపిస్తున్నటువంటి ఒక వాదన. అయితే ఈ నోటీస్ ఆమోదం అనేది కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్లో భాగమైనప్పటికీ దీన్ని ఎందుకు మరోలా పోర్ట్రేట్ చేస్తున్నారంటారు? ఒకటి నోటీస్ ఇచ్చారు, ఇవ్వలేదు, జడ్జి గురించి తేడాలు వచ్చినాయి, అదంతా వేరే. అసలు తగు వచ్చిందా లేదా, ఇంతమందిలో తగు వచ్చింది, ఆయనతో తగు జరుగుతూ ఉన్నది, గవర్నమెంట్తో ఆయనకి తగు. ఎందుకంటే వాళ్ళకి తేడాలు వచ్చేసి డిఫరెన్సెస్ వచ్చాక ఒక జడ్జి ఇంపీచ్మెంట్ నోటీస్ మీద పెద్ద ప్రిన్సిపల్స్తో ఏదో ధన్ఖడ్ గారు యాక్ట్ చేశారు, గవర్నమెంట్ యాక్ట్ చేశారు కాదు, తేడాలు వచ్చినాయి. తేడాలు ఎప్పటి నుంచి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి? ఆయన చక్కగా గవర్నర్ చేశారు బీజేపీ, తర్వాత వైస్ ప్రెసిడెంట్ చేశారు ఆగస్టు 2022లో. అందువల్ల మీరు ఏదో పెద్ద పాయింట్ ఆఫ్ ప్రిన్సిపల్ మీద ఏదో రాజ్యాంగం గురించో లేకపోతే ఏదో ఈ ప్రాసెస్ గురించో అది వచ్చిందంటే అది కరెక్ట్ కాదు అనుకుంటా. ఆ పెద్ద ఇష్యూ అసలు కాదు. వాళ్ళిద్దరి మధ్యన, ఇద్దరంటే గవర్నమెంట్కి ఆయనకి తేడాలు వచ్చేసి ఎప్పటి నుంచో వచ్చింది. ఎందుకంటే ఆయన జ్యుడిషియరీని విమర్శిస్తూ వచ్చేవాడు. జ్యుడిషియరీ విమర్శిస్తే గవర్నమెంట్, మిగతా వాళ్ళు అందరూ అనుకుంటున్నారంటే గవర్నమెంట్ ఆయన వాడి విమర్శిస్తుంది, గవర్నమెంట్ జ్యుడిషియరీకి జడ్జెస్కి వ్యతిరేకంగా చేస్తుందని గవర్నమెంట్ మీద చాలా ప్రెషర్ వచ్చేది కదా. ఏదో అంతా మార్చేస్తారు రాజ్యాంగం, ఆగు 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 అని చెప్తే ఇది ఆగలేదు. అది మెయిన్ అక్కడి నుంచి స్టార్ట్ అవి. తర్వాత మెయిన్ థింగ్ ఏమిటంటే చాలామంది ఏదో కారణం కోసం చూస్తారు. ఒక పార్ట్నర్షిప్ బ్రేక్ అయిపోయినా, ఒక ఫ్యామిలీ బ్రేక్ అయిపోయినా, ఒక బిజినెస్ బ్రేక్ అయిపోయినా అది కారణం అది అవ్వచ్చు, కానీ దాని మొదలే అంతా తేడాలు వచ్చేసి సస్టైన్ అవ్వలేకపోయింది వాళ్ళిద్దరు బిహేవియర్. నిన్న ఫోన్ కాల్లో అంత గట్టిగా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారంటే ఆల్రెడీ టెన్షన్స్ ఉన్నాయి. నా స్థలం ఇది, నాకు మర్యాద ఇవ్వట్లేదు, నువ్వెవరు అంత అడగటానికి మా డ్యూటీ ఇవన్నీ ఉంటాయి. సో మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఏదో జడ్జి ఇంట్లో డబ్బులు దొరికినాయి, దాని మీద ఇంపీచ్మెంట్ నోటీసు దానికి ఇచ్చారు, అది ఒక పాయింట్. అపోజిషన్ ఇచ్చిన నోటీస్ ఆయన తీసుకున్నాడు, గవర్నమెంట్ ఇచ్చిన నోటీస్ తీసుకోలేదు, గవర్నమెంట్ కరప్షన్ వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాను రావట్లేదు అని గవర్నమెంట్ అనుకుంటున్నారు. గవర్నమెంట్కి ఫస్ట్ హక్కు ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్. వైస్ ప్రెసిడెంట్, చైర్మన్ రాజ్యసభ గవర్నమెంట్తో కన్సల్ట్ చేయాలి, ఎవరైనా గవర్నమెంట్తో సవ్యంగా చేయాలి. ఆయన దారి మీద వెళ్ళిపోతే రాజ్యాంగం పనిచేయదు. ఏ గవర్నమెంట్ వచ్చినా రాష్ట్రపతి ఆమె గవర్నమెంటే, ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్ వైస్ ప్రెసిడెంట్ అది, ఎవరు ఎలక్ట్ చేశారో అది వేరే. సో తేడాలు వచ్చేసినాయి. తేడాలు వచ్చేసాక ఎంతవరకు వెళ్తాయి, ఎవరు తగ్గుతారు? ధన్ఖడ్ తగ్గలేదు ఆబ్వియస్లీ. ఈ ఆటోమేటిక్గా ఈ తేడా వచ్చి ఇంకా ముందరికి వెళ్ళాలంటే బీజేపీకి ఉన్న ఆప్షన్ ఏంటి? ఆయన మళ్ళీ రెండో మీటింగ్ కూడా పిలిచేశాడు వాళ్ళకి చెప్పకుండా. బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ అంటే రాజ్యసభ ఏ బిజినెస్ టేకప్ చేయాలి, అది పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ ఇనిషియేటివ్తో వెళ్తుంది. ఎందుకంటే పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టరే కంట్రోల్ చేస్తారు, హౌస్ని అంతా మేనేజ్ చేయవలసింది ఆయన కన్సల్ట్ చేయకుండా ఈవేళకు ఒక బిజినెస్ కమిటీ మీటింగ్ రెండోది కూడా పెట్టేశాడు అన్నాక గవర్నమెంట్కి ఇంకా ఇతరులతో మనం పడలేం, ఇతనే మనకి తేడాలు వచ్చింది. సో అతనికి కౌట్ చేశారు, మీ మీద కాన్ఫిడెన్స్ పోయింది. మరి ఏమన్నారో తెలియదు, తర్వాత మళ్ళీ కౌట్ చేశారు, మీ మీద మేము నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి తీసేస్తాం. అప్పుడు రిజైన్ చేశారు. ఎందుకంటే వీళ్ళు ఎలాగో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడతారు, ఎలా తీసేస్తారు, అవమానంతో పోతారు, రెసిగ్నేషన్ ఇచ్చారు. దీనికి పోస్ట్ మార్టం మనం చేయాలంటే ఇంకా ఇన్ఫర్మేషన్ రావాలి, కొన్ని రోజులకి ఇంకా వస్తారు. కానీ ఒకటి రోజా గారు, ఈ సబ్జెక్ట్ ఈవేళ ఇంపార్టెంట్. ఈవేళ రేపు ఆల్రెడీ కొత్త వాళ్ళు లైనప్ అయిపోయారు, నాకివ్వండి వైస్ ప్రెసిడెంట్, నాకివ్వండి అని. చాలామంది ఆల్రెడీ క్యాండిడేట్స్ బయటకు వచ్చేసారు. ఎందుకంటే రాజకీయంలో ఒక వ్యక్తి వెళ్ళిపోవటమే అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఖాళీ వచ్చింది కదా, ఒక ముఖ్యమంత్రి పోతే నేను అవుతాను. సో ఆల్రెడీ రూట్లెస్గా ఉంటుంది. పవర్ అనేది వచ్చేటప్పటికి
వెళ్ళిపోయినోడి గురించి చూడు. ఆ కుర్చీ ఖాళీ అవ్వింది, ఎవరు సంపాదించుకుందాం, అదే డిస్కషన్. ఎందుకు తీస్తారు, ఇది కొద్దిగా గాసిప్గా 1 రోజు 3 రోజులు ఉంటుంది, అలా జరుగుతుంది, ఫుట్ నోట్ అయిపోతారు, హిస్టరీలో మర్చిపోతారు. ఆయన ఒకటే జ్ఞాపకం పెట్టుకుంటారు హిస్టరీలో. మనకు ఇప్పుడు ఇది 14వ వైస్ ప్రెసిడెంట్ అనుకుంటుందా? 14 వైస్ ప్రెసిడెంట్లు 1952 నుంచి ఉంటే ఒకే ఒక్క వ్యక్తి ఇలాంటి విషయంలో రిజైన్ చేశారు, జగదీప్ ధన్కర్. 2 వైస్ ప్రెసిడెంట్స్ మనకు కూడా రిజైన్ చేశారు. కానీ వాళ్ళు ఎందుకు రిజైన్ చేశారు? వెంకట్రామన్ అండ్ శంకర్ దయాళ్ శర్మ వాళ్ళు రాష్ట్రపతిగా ఎన్నికైపోయారు కాబట్టి రిజైన్ చేసి వెళ్ళిపోయారు. సో ఇదే ఒక చాలా రేర్ ఇన్స్టెన్స్. వైస్ ప్రెసిడెంట్ సడన్గా రాజకీయ కారణాలకి, పర్సనల్ కారణాలు కాదు, రాజకీయ కారణాలకి రిజైన్ చేశారు. కానీ ఎండింగ్ కూడా ఎంతవరకు వెళ్ళిందంటే ప్రైమ్ మినిస్టర్ రిమార్క్స్ మనం జ్ఞాపకం పెట్టుకుంటే చాలా చేదుగా అయిపోయి వెళ్ళిపోయారు. ఇది చేసిన గొప్ప పని ఏంటంటే ధన్కర్ రిజైన్ చేశారు. ఆయన ఉంటే ఇంకో 5 రోజుల్లో నెలల్లో ఉండును, అల్లరి చేదును, గవర్నమెంట్ని ఏడిపిదును, దేశం అంతా తిట్టును. కానీ మన దేశానికి అప్రతిష్ట కాబట్టి, ఆయనకి అప్రతిష్ట కాబట్టి రిజైన్ చేసి వెళ్ళిపోవడంలో ఆయన తగుని చంపేశారు. అది దీనిలో ఉన్న లెసన్.